చేపల మార్కెట్ మాకు పక్కనే కాబట్టి మేము ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నామండి. లేకుండా కిట్టుకొచ్చిన చేపలు తీసుకోవడానికి అయితే వెళ్ళాం కానీ మనీ అయితే తీసుకోబాలేదు. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళి అమౌంట్ తీసుకొని అయితే చేపల కాడికి పోతా ఉన్నాను. చేపలు అమ్మేవాళ్ళు మా ఇంటికి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటారు. ఇదిగో మన కళ్ళు పాయింట్ ఇది. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నా కానీ తాగడానికి ఎప్పుడు వీలు పడట్లేదు. ఇంకైతే చేపలు అమ్ముకునే వాళ్ళ కాడికైతే వచ్చేసాము. ఇవాళ మేము చేపలకి వచ్చాం ఫ్రెండ్స్. ఈ మధ్య అసలు నా టైమే అసలు బాగుండట్లేదండి. నిల్చున్న దగ్గరే పడిపోయాను. వీళ్ళందరూ వచ్చి నన్ను లేపారు. ఇంకైతే మా ఆయన బైక్ కాడే కూర్చో అనేసి ఆయన అయితే వెళ్ళాడు చేపల దగ్గరికి. అసలు మేము ఎప్పుడు వచ్చినా మేము పైలెట్లే తీసుకుంటాం ఇక్కడ. కానీ ఈసారి మాత్రం ఏదో కొత్తగా విసుగుపుర్లంట. అసలు ఏందో కూడా తెలియదు మాకు. చాలా బాగుంటాయమ్మా వండుకుంటే అన్నారు. సరేలే ఎప్పుడు అవేనా, ఈసారి మాత్రం ఇవి తీసుకున్నాము. అనికేపల్లి సెట్లో ఉప్పేసి అయితే నీట్గా కడిగేసుకున్నాను. ఏంటి అపోలో చూడు, అపోలో గల్లీ. అసలు నాకు చేపల కూర చేయడమే రాదండి. ప్రయత్నిద్దాం. ఎలా ఎప్పుడు చేయలేదు. చేసినప్పుడు కొంచెం బాగుండింది. అవి కూడా పెద్ద చేపలతో. ఈ చేపలతో ఇదే ఫస్ట్ టైం. ఇంకైతే టమాటో ఎరగట్లయితే సన్నగా కోసేసుకున్నాము. ఇలాగే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో. అది ఎందుకు అలా చేస్తున్నావు అంటే అలర్ట్నెస్ కోసం అంటాడు. అమ్మ 3 రోజుల కింద తెచ్చింది కోడిగుడ్డు సెట్. అట్టే పొయ్యి మీద పెట్టకూడదు, దాంట్లో అన్ని కలిపి పెట్టాలి. ఇంకైతే చింతపండు అయితే బాగా పిసికేసుకొని దబర్లకు అయితే పోసేసుకుంటున్నాను. సెట్లో అయితే ఫస్ట్ టైం అండి వంట చేయడం నేను. ఉప్పు కారం అన్నీ ఇది తెల్లగడ్డలు, ఈ చేపల మసాలా, పసుపొడి, కారం, కల్లుప్పు, నూనె. ఇంకా అయితే కొంచెం పసుపు పొడి అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం కారం వేసుకున్నాను. కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె, ఈ చేపల పులుసులోకి మసాలానండి మెయిన్ ఇంపార్టెంట్. ఏమేమి వేసానంటే ఆవాలు, మెంతులు, ధనియాలు బాగా వేయించుకొని దంచుకున్నానండి. ఇంకైతే మేము పొయ్యి వేయడానికి కట్లన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. పోతుంది మే అట్ట ఎప్పుడు బాగులెక్కి మధ్యలో జరగటల్లా పైన అటు చేలో ఆడ చేలో. కొమ్మలు పెట్టాలా పైన, అప్పుడు చిన్న చిన్న కవులు కట్టి ముట్టలు పెట్టాలా. వదిలే బాతావు. ఎంతైనా కానీ కట్లు పొయ్యి మీద వండుకుంటే టేస్టే వేరండి. పెట్టబాక దాపెట్టుకో. అది కాక తొందరగా కూడా అయిపోతుంది. పొడి, మెంతులు, ఆవాలు, ధనియాల పొడి.
గుమ్మగుమ్మలారే ఇసుక పొరల పులుసు రెడీ. అపోలో గారు ఎలా ఉందో చెప్పాలి. ఓయా దాంట్లో కరే కళ్ళు పెట్టిపోక అబ్బా నువ్వు కళ్ళు పెట్టి ఇరగొట్టేసు. ఇప్పుడు 1 గంటగా తినాల్సిన అన్నం ఎంత 2:40 అవుతుంది టైం. టైం చెప్తా 2:41. 2:40. నీ వల్లేగా లేట్ బాగలేదని చెప్పి అనుకో చేపల పులుసు పోస్తా నీ మీద. వావ్ అలా కూడా చెప్పకూడదు, జెన్యున్ గా చెప్పు. బాగుంది. ఏంది మేము వావ్ అన్నా అంటే దాంట్లో ముళ్ళు ఉండదు. ముందు ఇదిగో ఏం కాదు అయ్యి. ఎప్పటి నుంచో చాలా కోరిక బయట కూర్చొని చల్లగాలిలో చాపేసుకు తినాలని, ఇప్పటికైతే తీరింది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్.